శతభిష నక్షత్రం. శతభిష నక్షత్రానికి నక్షత్ర దేవత యముడు, నక్షత్ర అధిపతి గ్రహం రాహువు, నక్షత్ర అధిదేవత వరుణుడు. ఈ శతభిష నక్షత్రం ఏ పాదంలో జన్మించినను జననకాల నక్షత్ర దోషం లేదు, మంచిది. శతభిష నక్షత్రంలో 1వ పాదంలో జన్మించినచో 18 సంవత్సరాల పరిపూర్ణమైన రాహు మహాదశతో ప్రారంభమవుతుంది. 2వ పాదం వారికి 13 సంవత్సరాల 6 నెలల రాహు మహాదశతో జీవితం ప్రారంభమవుతుంది. 3వ పాదం వారికి 9 సంవత్సరాల రాహు మహాదశ, అలాగే 4వ పాదం వారికి 4 సంవత్సరాల 6 నెలల రాహు మహాదశతో జీవితం ప్రారంభమవుతుంది. శతభిష నక్షత్రంలో జన్మించిన వారు ఉన్నతమైన హృదయం కలవారు, గౌరవనీయులు, అన్ని వర్గాల నుండి గౌరవాన్ని పొందుతారు, బహుసంతానం కలవారు, బంధువులకు సహాయం చేస్తారు, శత్రువులు ఎదురైనప్పుడు దృఢంగా ధైర్యంగా నిలబడేవారు, దీర్ఘాయుష్యు కలవారు, హాస్య చిత్రత కూడా కలవారు, రక్త సంబంధమైన ఆరోగ్య సమస్యలు గలవారు, సమస్యలను ఆటంకాలను ఎదుర్కొనేవారు, వ్యవహారాలను తెలివిగా నిర్వహించేవారవుతారు. శతభిష నక్షత్రం 1వ పాదం. శతభిష నక్షత్రం 1వ పాదాన్ని ఉత్పన్న అంశ అని పిలుస్తారు. ఇందు జన్మించిన వారు ధనం, గౌరవం బాగా ఉండే జాతకులు, దైవభక్తి కలవారు, గోవుని పూజిస్తారు, ఇతరులకు మంచి మార్గాన్ని చూపిస్తారు, సత్యవంతులు, దృఢమైన మనసు గలవారు, గర్వం కలవారు, అందరితో స్నేహంగా ప్రవర్తిస్తారు, మేధావులవుతారు. శతభిష నక్షత్రం 1వ పాదంలో జన్మించిన వారు పరోపకార బుద్ధి కలవారు, గురు బ్రాహ్మణ దైవ భక్తి కలిగి న్యాయవర్తనులుగా ఉంటారు, బంధుమిత్రులతో ప్రాణప్రదంగా ఉంటారు, స్థిరమైన నిర్ణయాలు కలిగి అనేక రంగాల్లో రాణిస్తారు. శతభిష నక్షత్రం 2వ పాదం. శతభిష నక్షత్రం 2వ పాదాన్ని పాపాంశ అని పిలుస్తారు. ఇందు జన్మించిన వారు మాయావులు, సన్యాసి లక్షణం గలవారు, పిరికితనం కలవారు, దుర్మార్గమైన ఆలోచనలు కలవారవుతారు. శతభిష నక్షత్రం 2వ పాదంలో జన్మించిన వారు నిలకడలేని పనుల వల్ల నిరర్ధకులుగా ఉంటారు, స్వార్థంతో కూడుకొని ఉంటారు, భయంకరమైన పనులు చేస్తారు, తల్లిదండ్రుల యొక్క విధానాలకు పొంతనలు లేకుండా ప్రవర్తిస్తారు, ప్రతి పనికి అతిగా ఆలోచిస్తారు. శతభిష నక్షత్రం 3వ పాదం. శతభిష నక్షత్రం 3వ పాదాన్ని అభయాంశ అని పిలుస్తారు. ఇందులో జన్మించిన వారు కోపిష్ఠులు, పాపాలు చేసేవారు, సంతానం గలవారు, విద్యావంతులు, క్రూరమైన చర్యలకు దిగేవారు, సొంత సంతానం వల్లనే సమస్యలను పొందేవారు అవుతారు. ఈ శతభిష నక్షత్రం 3వ పాదంలో జన్మించిన వారు ధైర్య సాహసాలతో పనులు చేసి విజయం పొందుతారు, స్వార్థం అధికంగా ఉంటుంది, సొసైటీ గురించి, సమాజం గురించి, లోకం గురించి అస్సలు పట్టించుకోరు, పుత్రపౌత్రాభివృద్ధి కలిగి ఉంటారు, స్వకులస్తులను ద్వేషిస్తారు, ధనమదాంధకారం కలిగి ఉంటారు. శతభిష నక్షత్రం 4వ పాదం. శతభిష నక్షత్రం 4వ పాదాన్ని సౌమ్యాంశ అని పిలుస్తారు. ఇందు జన్మించిన వారు విద్యావేత్తలు, పండితులు, న్యాయదక్షత కలవారు, ఇతరులు ఇష్టపడే స్వభావం కలవారు, విద్యావంతులు, మతపరమైన విశ్వాసాలు గలవారు, గర్వం కలవారవుతారు. ఈ శతభిష నక్షత్రం 4వ పాదంలో జన్మించిన వారు అనేక భాషలు నేర్చిన వారై ఉంటారు, కంప్యూటర్, గణిత శాస్త్రంలో ప్రావీణ్యులుగా ఉంటారు, స్నేహతత్వం, సామరస్య ధోరణి కలిగి ఉంటారు, సంగీత సాహిత్యాది కళారంగాల్లో అభిమాన శాస్త్ర పరిశోధన కలిగి ఉంటారు. శతభిష నక్షత్రంలో జన్మించిన పురుషులు కపటం కలవారు, దుష్టులు, సౌందర్యవంతులు, భార్య యందు ప్రేమ గలవారవుతారు. శతభిష నక్షత్రంలో పుట్టిన స్త్రీలు దాన ధర్మాలు చేసేవారు, దైవభక్తి కలవారు, నేర్పు కలవారు, ధనవంతులు, సంతానవంతులు అవుతారు. శతభిష నక్షత్రానికి అనుకూలమైన నక్షత్రాలు పూర్వభాద్ర, రేవతి, భరణి, రోహిణి, మృగశిర, పునర్వసు, ఆశ్లేష, పుబ్బ, హస్త, చిత్త, విశాఖ, జ్యేష్ఠ, పూర్వాషాఢ, శ్రవణ, ధనిష్ట నక్షత్రాలు. మధ్యమ నక్షత్రాలు ఆరుద్ర, స్వాతి, శతభిష. ప్రతికూల నక్షత్రాలు పుష్యమి, అనురాధ, ఉత్తరాభాద్ర, అశ్విని, మఖ, మూల నక్షత్రాలు. మిక్కిలి చెడు చేసే నక్షత్రాలు కృత్తిక, ఉత్తర ఫల్గుని, ఉత్తరాషాఢ నక్షత్రాలు.